తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది. కుటుంబంలో చిక్కులు కనపడుతున్నాయి. అయితే మనోవిచారం పెరిగి ధన నష్టం కలిగే అవకాశం కనపడుతోంది. కొన్ని కొన్ని సంఘటనలు మీ మనశ్శాంతికి దూరం చేసే అవకాశంతో పాటుగా అనారోగ్య సూచన కనపడుతోంది. క్రూర జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి పెట్ డాగ్స్ అయినా సరే, కుక్కలు, పిల్లులు అలాంటి జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వంతో ఇబ్బందులు వస్తాయి. తరచూ అనారోగ్య సమస్యలు, తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు మీకు ఫలించే అవకాశం గోచరించట్లేదు. తరువాత మీకు కీర్తి ప్రతిష్టలు అంటే కొంతమందికి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తరువాత విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు సాధిస్తారు, ర్యాంకులు సాధిస్తారు, విదేశాలు వెళ్ళే అవకాశం కూడా మీకు వరించబోతోంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి మంచి గుర్తింపులు పొంది మీకు ప్రమోషన్స్‌తో పాటు బదిలీలు వచ్చే అవకాశంతో పాటుగా ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము, మీ పనితనానికి గుర్తింపు వచ్చి మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్ని చిన్ని లాభాలు ఉంటాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువైతే కాకపోయినా తత్సమానమైన లాభాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారము మీకు చక్కని ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణంతో పాటు గతంలో ఉన్న కలతలు గానీ లేదా అపనిందలు కానీ పోగొట్టుకుని మంచి వాతావరణం కుటుంబంలో గోచరిస్తోంది. ఆరోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి. గతంలో అనారోగ్యం ఉండి ఉంటే కనుక అవి తీరిపోయి ఈరోజు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కుటుంబంలో గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. శారీరక శ్రమను తగ్గించండి. మనసుకి విశ్రాంతిని ఇవ్వండి. వ్యవసాయదారులకు మంచి మంచి దిగుబడి వస్తుంది. ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలొస్తాయి. క్షేత్ర వృద్ధి, వస్తు వృద్ధి కూడా చేసుకుంటారు. పశు వృద్ధి కూడా అయ్యే అవకాశం కనపడుతోంది. మంచి లాభాలతో పాటు మనశ్శాంతిని పొందుతారు. దానితో పాటుగా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో అవి మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. తదుపరి కళారంగం వారికి, కళాకారులకు మంచి అవకాశాలు వచ్చి మీ పేరు ప్రఖ్యాతలు మరింత ఇనుమడించేటట్టుగా ఉంటుంది. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఇది చాలా చక్కని అనువైన సమయము. రాజకీయ రంగం వారికి ప్రజల మద్దతు, ప్రజల యొక్క అభిమానము, ప్రజల యొక్క నమ్మకాన్ని మీరు చూరగొంటారు. తద్వారా అధిష్టానంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు మంచిగా ఉంటాయి. దానితో పాటుగా మీరు ఉన్న పదవి నుంచి ఉన్నతమైన పదవికి వెళ్ళే అవకాశం రాజకీయ నాయకులకు కనపడుతోంది. గతంలో ఏవైనా అపనిందలు కనుక, అపకీర్తిని కనుక మీకు వచ్చినట్టయితే అవి ఈరోజు సమసిపోయి మీ పేరు మంచిగా వినబడే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు మీరు సూర్య ఆరాధన చెయ్యండి. ఉదయం పూటే తప్పనిసరిగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. దానితో పాటుగా ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు బ్రహ్మముహూర్త సమయంలో తప్పనిసరిగా పారాయణ చేయండి. నవగ్రహ ఆలయ దర్శనం చేస్తూ సూర్యుడికి ప్రత్యేకించి ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి భయము, మీ మాటగారితనం వల్ల అపనిందలు పడే అవకాశము, కులాచారం భ్రష్టు పట్టే అవకాశము కనపడుతోంది. మీరు అపకీర్తిని మూటకట్టుకునే అవకాశం కనపడుతోంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. నూతన గృహ నిర్మాణాలు చేపట్టినట్టయితే కనుక చక్కని ఫలితాలతో వెంటనే అది నిర్మాణ కార్యక్రమాలు సాగిపోయే అవకాశం కనపడుతోంది. తర్వాత కుటుంబంలో కొంతమందికి కలహాలు వచ్చి విడిపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు వహించండి. అనారోగ్య సూచన, ఆకస్మిక దేశ సంచారము, ఆకస్మిక ప్రయాణాలతో పాటు ధన వ్యయము అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. తదుపరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. దేశ సంచారం వల్ల మీకు అనవసరమైన వృధా ప్రయాసతో పాటు ధన నష్టం అవుతుంది. కొత్త పరిచయాల వల్ల మీకు నష్టం కలిగే అవకాశం కనపడుతోంది. తదుపరి విద్యార్థులకు కనుక చూసినట్టయితే కష్టపడి పని చేస్తేనే కానీ మీకు ర్యాంకులు రాకపోవడం ఒకటి, మీరున్న పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటోంది. ఎందువల్ల అంటే మీరు గతంలో చదువు పట్ల శ్రద్ధ పట్టకపోవడం వల్ల మనోవిచారంతో మీరు ఇక ముందు కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వాళ్ళకి ఈరోజు దానికి సంబంధించిన ప్రణాళికలు ఏవైనా ఉంటే కనుక ఈరోజు అస్సలు చేయకండి. గణపతి ఆరాధన మీకు తప్పనిసరిగా చేయవలసిన సూచన. ఉద్యోగస్తులకు పాత సమస్యలు పరిష్కారం అయిపోయి మంచి ప్యాకేజీతో మీకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము,
పాత ఏరియర్స్ అంటే బకాయిలు ఏమైనా ఉంటే వస్తాయి. శుభవార్తలు వింటారు. భూమి, గృహము, ఫ్లాట్లు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, మీ వ్యాపారం విస్తరించాలన్నా, ఏజెన్సీలు స్టార్ట్ చేయాలన్నా, కొత్త కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో మధురమైన సంతోషకరమైన సంబంధాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో మీరు మంచి గౌరవ మర్యాదలు పొందే అవకాశము, మీ మాటకు విలువ ఇచ్చే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇందాక చెప్పినట్టుగా చిన్ని చిన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యవసాయదారులకు పంటల నిర్వహణలో నిపుణుల సలహాలు తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. సొంత నిర్ణయాలకు వెళ్ళినట్టయితే కనుక మొదటికే మోసం వచ్చేటట్టు కనపడుతోంది. క్షేత్రవృద్ధి, పశువృద్ధి కనపడుతోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల మీకు కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్క రైతు తీసుకోవాలి. కళారంగం వారికి ప్రదర్శనల ద్వారా మీకు మంచి గుర్తింపు వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు పారితోషికం పెరుగుతుంది. మీరు అనుకున్న మనోభీష్టము మీకు ఈరోజు నెరవేరే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము ఈరోజు కనపడుతోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజలలోకి నేరుగా వెళ్ళి మాట్లాడి వారి యొక్క సమస్యలను పరిష్కరించినట్టయితే కనుక వారికి మీ పట్ల విశేషమైన నమ్మకము, ప్రేమాభిమానాలతో పాటు మీరే అసలైన నాయకుడు అన్నట్టుగా వారి మనసులో సుస్థిర స్థానాన్ని మీరు ఏర్పరచుకుంటారు. తద్వారా అధిష్టానంలో కూడా మీరు ఉత్తమమైన నాయకుడు అనే పేరుతో పాటు మంచి పదవిని కూడా మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. పరిహారాలు చూసినట్టయితే కనుక మంగళవారం నియమాలు పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. తరువాత శివాభిషేకం ఈరోజు ఉదయం పూటే చేయించుకున్నట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్ని ఆటంకాలు మీ యొక్క పనిలో ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశము, మీరు చేసే ఉదయం పరిహారము సత్వరమైన ఫలితాన్ని ఇస్తుంది. సానుకూలమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కార్యసిద్ధి జరుగుతుంది. అతి కష్టం మీద కార్యక్రమాలను నెరవేర్చుకోగలుగుతారు. అధైర్యంతో కఠినంగా మాట్లాడే అంశం కనపడుతోంది కాబట్టి మీరు అధైర్యపడవద్దు, కఠినంగాను మాట్లాడకండి. ధన నష్టము, ధనార్జన యందు అవాంతరాలు ఏర్పడే అవకాశము, నేత్ర రోగము కలిగే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. తరువాత స్థానచలనాలు కలుగుతాయి. అది గృహంలో కావచ్చు, మీ రంగంలో కావచ్చు, స్థానచలనాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశము, నూతన గృహ నిర్మాణము చేపడతారు. స్త్రీ వల్ల అనేక రకాలైన అపనిందలు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది కాబట్టి అది మీ ఇంట్లో స్త్రీలా లేదా బయటనా అనేది మీరు చూసుకోవాల్సిందే. అది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కనుక చెప్పదగిన సూచన, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మీకు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి వృధా చేసుకోకండి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న స్టూడెంట్స్ ఉంటే కనుక ఈరోజు మీరు అప్లికేషన్ నింపండి. చక్కగా మీకు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు మీ యొక్క సహచరుల యొక్క సహకారంతో పాటుగా మీకు మీ యొక్క అధికారులు అంటే మీ పై అధికారుల వల్ల మెప్పు పొంది అధికమైన ప్యాకేజీని పొందే అవకాశము, ప్రమోషన్స్ పొందే అవకాశము, మీకు ఇష్టమైన చోటకి బదిలీలు వెళ్ళే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం ఉద్యోగస్తులకు కనపడుతోంది. అయితే వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల్లో విజయాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం మీకు కలిసి వస్తుంది. దానికి తగిన అగ్రిమెంట్ల మీద సైన్లు ఈరోజు పెట్టుకోండి. కుటుంబంలో వాతావరణం శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశము, సంతానం కోరుకున్న వారికి సంతాన శుభ ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. వ్యాయామం చేయడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. సూర్య నమస్కారాలు ఉదయం పూట చేసినట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు పంటల నిర్వహణానికి కొంచెం సమయాన్ని కేటాయించండి. క్షేత్రవృద్ధి ఉంది, పశువృద్ధి ఉంది. వాహనాలు కూడా కొనుక్కునే అంటే ట్రాక్టర్లు, దానికి కావాల్సిన పనిముట్లు కొనుక్కునే అవకాశము ఈరోజు కనపడుతోంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీకు సత్వరమే అందుబాటులోకి వస్తాయి. తదుపరి కళారంగం వాళ్ళకి మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. నిర్మాతలకు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. డైరెక్టర్లకు కూడా మంచి ప్రాజెక్ట్స్ వస్తుంది. నిర్మాతలు పెట్టుబడి పెట్టినట్టయితే కనుక లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగం వారికి చూసుకున్నట్టయితే కనుక
సమర్థవంతమైన నిర్ణయాలు ఈరోజు మీరు తక్షణమే తీసుకోండి. ఆదాయం బాగుంటుంది ప్రజల్లోనూ, అధిష్టానంలోనూ కనుక మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొంది మీరున్న పదవి నుంచి మంచి పదవికి వెళ్ళే అవకాశం ఈరోజు మీకు కనపడుతోంది. అయితే ఈరోజు మీకు చెప్పదగిన పరిహారాలు: గురువులను గౌరవించండి. గురువులకు సత్కారం చేసుకోండి. మంగళవార నియమాలను పాటించండి. అమ్మవారి యొక్క ఆపదుద్ధారక దుర్గాదేవి స్తోత్రాన్ని ఉదయం విన్నా గానీ లేదా చదువుకున్నా కానీ ఈరోజు మీకు ఏర్పడే కష్ట నష్టాలనుకోండి, ఆటంకాలనుకోండి, అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ యొక్క జీవిత మార్గంలో మంచి జరిగే అవకాశం కనపడుతోంది. ఈరోజు మీరు ఆశించిన ధనము ఎటువైపు నుంచైనా ధనం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రత్యర్థుల మీద మీరు విజయాన్ని సాధించే అవకాశము, సంతోషకరమైన వాతావరణము ఈరోజు కనపడుతోంది. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే కనుక ఈరోజు మీకు సత్వరమే పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా ఈరోజు చక్కని అవకాశము. ఈరోజు మీరు ఏ పని చేయాలనుకున్నా చాలా మంచి రోజు. మీరు ఆ వ్యాపారం మీద కానీ లేదా పెట్టుబడుల మీద కానీ సమయాన్ని వెచ్చించి ఆ దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ అవి తీరిపోయే అవకాశము, గతంలో పెండింగ్ ఉన్నవి ఈరోజు మీకు ఒక సమస్యకు పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతోంది. ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి శుభవార్తలు వినే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఎవరికైనా వ్యాధుల రూపం కానీ అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఈరోజు చక్కని శుభవార్తలు వినడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా మీరు చేజిక్కించుకునే అవకాశం ఉంది. సన్మానాలు, సత్కారాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నూతన వస్త్ర, వస్తు, ధన ప్రాప్తి కనపడుతోంది. ద్రవ్య లాభం కూడా ఉంది. పశు లాభం కూడా గోచరిస్తోంది. అయితే మంగళకరమైన కార్యక్రమాలు, శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. వివాహితులకు సంతానం పరంగా కూడా చాలా చక్కని అవకాశం ఉంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు అత్యంత శుభప్రదమైన కాలము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. అయితే కొంతమందికి అనారోగ్య సూచన, వాత సంబంధితమైన అనారోగ్య సూచన గోచరిస్తోంది. దానికి తగ్గ జాగ్రత్తలు మీరు పాటించినట్టయితే కనుక ఆరోగ్యాన్ని పొందుకునేవారు అవుతారు. అయితే విద్యార్థులు కనుక చూసినట్టయితే మీ యొక్క జ్ఞాపక శక్తి పెరిగి చదువు మీద శ్రద్ధ కలిగి మంచి ర్యాంకులు సాధించే అవకాశం కనపడుతోంది. కోరుకున్న కోర్సుల్లోనూ, కోరుకున్న కాలేజీల్లోనూ మీరు సీట్లు సంపాదించే అవకాశం కూడా కనపడుతోంది. తదుపరి రాజకీయ రంగంలో వాళ్ళకి మంచి గుర్తింపు పొంది శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా మీకు మిత్రులయ్యి పదవీ లాభము, ధనలాభము, పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కూడా కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టుదారులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి అందరికీ కూడా ఆశించిన లాభాలు పొందుతారు. మంచి మంచి వ్యాపార విస్తరణ చేస్తారు. పెట్టుబడులు పెట్టిన వాళ్ళైతే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా కలిసి వచ్చే రోజు ఈ రోజు. రైస్ మిల్లర్లకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితంతో పాటు చక్కని పారితోషికాన్ని పొందే అవకాశం కనపడుతోంది. పర్మనెంట్ మీకు జాబ్లు అంటే తాత్కాలికంగా వేతన పరంగా చేసిన వాళ్ళకి, టెంపరరీ బేసిస్ మీద చేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అయ్యి శుభవార్త వినే అవకాశం, ప్యాకేజ్ పెరిగే అవకాశము, అధిక ధనాదాయం వచ్చే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం కూడా కనపడుతోంది. భూమి, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశము ఈరోజు మంచి అవకాశం కాబట్టి దీన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు: గురువులను ఆదరించండి. ఏదైనా వృద్ధాశ్రమానికి కానీ లేదా ఏదైనా ఒక అనాథాశ్రమానికి కానీ సందర్శించి వారికి మీరు మీ శక్తి కొద్దీ సేవ చేయడం కానీ ఏదైనా సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, ఫలితాలు. నమస్తే అండి.